ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. బంగారంపై పెట్టుబడులు పెట్టాలనుకునేవారు డిజిటల్ గోల్డ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సెబీ హెచ్చరిస్తోంది. నేరుగా బంగారం కొనుగోలు చేసే బదులు ప్రత్యామ్నాయంగా డిజిటల్ గోల్డ్ గోల్డ్లో పెట్టుబడులు పెట్టేందుకు వీలు కల్పిస్తున్నారు. ఇటీవల రకరకాల ఆఫర్లు మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా వెబ్సైట్లు, యాప్లు అందుబాటులోకి వచ్చాయి. చెల్లింపుల సేవలను అందిస్తున్న సంస్థలు వీటిని తీసుకొచ్చాయి. తక్కువ మొత్తంతోనూ బంగారంలో మదుపు చేసేందుకు ఇవి అవకాశం ఇస్తుండటంతో ఎంతో మంది మదుపు చేస్తున్నారు. కానీ డిజిటల్ గోల్డ్ పథకాలు అత్యంత నష్టభయంతో కూడుకున్నవని సెబీ మదుపర్లను హెచ్చరిస్తోంది. ఇవేవీ తమ నియంత్రణ పరిధిలోకి రావని, పెట్టుబడిదారులకు ఎలాంటి రక్షణ ఉండదని స్పష్టం చేస్తోంది. అయితే డిజిటల్ గోల్డ్ను సంప్రదాయ బంగారం కొనుగోలుకు ప్రత్యామ్నాయంగా చెబుతున్నారు. ఇవేవీ సెబీ గుర్తించిన ఉత్పత్తులు కావు. కమోడిటీ, డెరివేటివ్ పరిధిలోనూ లేవు. దీంతో మీ పెట్టుబడులకు సెబీ అధీనంలో ఉండే పెట్టుబడిదారుల రక్షణ వ్యవస్థ వర్తించదు. ఒకవేళ ఆ సంస్థ లేదా యాప్ను మూసేసినా పెట్టుబడిదారుల సొమ్ముకు నష్టం జరుగుతుందని సెబీ ప్రకటించింది. అలాగే బంగారంలో పెట్టుబడి కోసం సెబీ ఆమోదించిన కొన్ని సురక్షిత మార్గాలను సూచించింది. మ్యూచువల్ ఫండ్లు అందించే గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ ఫండ్స్, ఈజీఆర్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ డెరివేటివ్స్ లాంటి వాటిల్లోనూ మదుపు చేయాలని తెలిపింది. వీటిలోనూ సెబీ దగ్గర నమోదైన మధ్యవర్తుల ద్వారా మాత్రమే పెట్టుబడి పెట్టాలని వివరించింది. డిజిటల్ గోల్డ్ పేరుపై వచ్చిన సంస్థలు, యాప్లకు సెబీ రిజిస్ట్రేషన్ ఉందా లేదా అనేది తనిఖీలు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. గోల్డ్ ఈటీఎఫ్లు, ఈజీఆర్లను డీమ్యాట్ ఖాతా ద్వారానే కొనుగోలు చేయాలని అంటున్నారు.